అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మన వీడియో వచ్చేసి సాలిగ్రామం ఎలా పుట్టింది. సాలిగ్రామం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సాలిగ్రామం ఉన్న రాయిని మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావిస్తాం. అలాగే చాలా మంది ఇది ఇంట్లోకి తీసుకోవచ్చా లేదా అనే అనుమానంతో కూడా ఉంటారు. ఇది మన సాలిగ్రామం ఎక్కువగా ఆలయాల్లో చూస్తూ ఉంటాం. దానికి ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సాలిగ్రామం అసలు ఎలా పుట్టింది, ఆ సాలిగ్రామాన్ని శ్రీ మహావిష్ణువుతో పోలుస్తున్నారంటే అంతటి గొప్పదనం దానికి ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. సాలిగ్రామం అంటే విష్ణు సింహం గల శిలనే సాలిగ్రామం అని అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందల వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఒక నదిలోనే పుడతాయి. మరి ఎక్కడా దొరకవు. ఆ నది పేరే గండకి. చిన్నగా పెద్దగా రకరకాల పరిణామాల్లో ఉంటాయి. గండకి నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్లలా ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్లుగా ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తాడంటారు. మరి గండకి నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుకున్న కథ ఏంటి అనేది తెలుసుకుందాం. గండకి నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ గండకి పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందొచ్చిన బేరం ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే భర్త. రెండో మనిషిని రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనం ఆశ చూపినా దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకి మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువుకే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన, ఒళ్ళంతా పుండ్లు, ఈగల ముసిరాయి, కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెని తరమేసింది. సంపంగి తైలం పూసింది. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు వేర్లుడి పడితే తీసి పక్కన పెట్టింది. తినిపించింది. అదే కంచంలో తాను తిన్నది. పక్క మీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రి ప్రాణాలు వదిలాడు. అప్పటికి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు. తాలి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనవును చాలించదలిచింది. ఉన్నదనమంతా బీద సాధులకు పంచిపెట్టింది. దాన ధర్మాలు దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. తానే నిప్పంటించింది. తాను చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరము మనసు స్వచ్ఛంగా నిలిపింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలతో నిర్గాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చెలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బు ధనం కోరలేదు. మోక్షము కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహావిష్ణువు తన కడుపులో కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే మరో జన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామ రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలు అందుకుంటున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రాలైంది. విష్ణువుని తన గర్భంలో దాచుకుని తల్లయింది. కృతాయుగమున జరిగిన ఈ యుగానికి గండకి కథ నిలిచిపోయింది. చూసారు కదండి సాలిగ్రామం యొక్క గొప్పతనం. మీకు ఇంత ముందు తెలుసా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంత మంచి విషయాన్ని మీరు తెలుసుకున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నచ్చితేనే కదా ఇంత దూరం చూసింది. తప్పకుండా లైక్ చేయండి.